వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. 1/1/2026కు ముందు పదవి విరమణ చేసిన పెన్షనర్లకు పెన్షన్ పెంపుదల అసాధ్యమా? పెన్షనర్లకు పిడుగులాంటి వార్త మరియు దీనిపై నిపుణుల అభిప్రాయం. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు పిడుగులాంటి వార్త. మార్చి 25, 2025 తేదీన కేంద్ర ప్రభుత్వం పెన్షన్ రూల్స్లో మార్పు చేసి ఆర్థిక బిల్లుల్లో భాగంగా పెన్షన్ రూల్స్ మార్పు బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్నారు. దీనిని రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలి. అయితే వీటి వివరాల గురించి మనం తెలుసుకుందాం. కేంద్ర పౌర సేవల సిఎస్ఎస్ పెన్షన్ నిబంధనల సవరణలు ఆర్థిక బిల్లు 2025. ఆర్థిక బిల్లు 2025లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కేంద్ర పౌర సేవల పెన్షన్ నిబంధనల సవరణలు మంగళవారం లోక్సభలో ఆమోదించబడ్డాయి. ఈ సవరణలు పెన్షన్ విధానంలో ముఖ్యమైన మార్పులకు దారితీస్తున్నాయి. వాటి ముఖ్యాంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా సిఎస్ఎస్ పెన్షన్ రూల్స్ 1976, 2021 మరియు ఎక్స్ట్రాడినరీ పెన్షన్ రూల్స్ 2023లో మార్పులు తీసుకొచ్చారు. పే కమిషన్ లాభాలు భవిష్యత్తుకు మాత్రమే పే కమిషన్ సిఫార్సులు అమలైన తేదీ తరువాత పదవి విరమణ పొందిన ఉద్యోగులకే వర్తించనున్నాయి. ఆ తేదీకి ముందు రిటైర్ అయిన పెన్షన్లకు పెరిగిన లాభాలు వర్తించవు. ప్రభుత్వానికి అధికార పరిమితి, పే కమిషన్ సిఫార్సులను ఎప్పుడు ఎలా అమలు చేయాలనే దానిపై ప్రభుత్వ నిర్ణయం తీసుకునే అధికారం కలిగి ఉంటుంది. దీని ద్వారా పెన్షన్ హక్కులు ఎవరికి వర్తించాలో ప్రభుత్వం నిర్ణయించగలదు. ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వ 8th పే కమిషన్ సిఫార్సులు 1/1/2026 నుంచి అమలు చేయవలసి ఉన్నది. ఇప్పుడు ఈ చట్టం ద్వారా పెన్షన్లను 2 గ్రూపులుగా డివైడ్ చేస్తున్నారు. అంటే పై తేదీకి 1/1/2026కి ముందు పదవి విరమణ చేసిన వారు మరియు ఆ తర్వాత పదవి విరమణ చేసిన వారు అని చెప్పేసి 2 గ్రూపులుగా విభజించారు. అంటే ఈ చట్టం ద్వారా వేతన సంఘం అమలు చేసిన తేదీ లేదా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తేదీ ప్రకారము పదవీ విరమణ చేసిన వారికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది, మిగిలిన వారికి ఆర్థిక లబ్ధి రాదు. ఉదాహరణకి ఒక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ మార్చి 1, 2025 తేదీన పదవీ విరమణ చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వము ఈ వేతన సంఘం సిఫార్సులు 1/1/2026 నుంచి అమలు చేస్తే ముందు పదవి విరమణ చేసిన వారికి ఆర్థిక లబ్ధి రాదు. అంటే 1/1/2020 తదుపరి పదవి విరమణ చేసిన వారికి మాత్రమే వేతన సంఘం లబ్ధి వస్తుంది. లోక్సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా విపక్షం నిరసన తెలిపారు. ఈ సవరణకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ఈ చర్యను అవ్యవస్థితమైనదిగా బ్యాక్డోర్ చట్టం ద్వారా మిలియన్ల మంది పెన్షనర్లను అన్యాయంగా దూరం పెట్టడమని వారు విమర్శించారు. న్యాయపరమైన నేపథ్యం చూసినట్లయితే సుప్రీంకోర్టు గతంలో పెన్షన్లను పదవీ విరమణ తేదీ ఆధారంగా వేరు చేయటము అసంజసమని తీర్పు చెప్పింది. అయినప్పటికీ ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం ఆ తీర్పును మూల్యహీనం చేసింది. ఇది 6వ పే కమిషన్ కాలంలో ఉన్న విధానాన్ని కూడా పోలి ఉంది. దీనివల్ల పెన్షన్లకు 5 ఏళ్లకు ఒకసారి పిఆర్సీ మారినా కూడా వారి యొక్క పెన్షన్ పెంపుదల ఉండకపోవడమే కాకుండా పాత బకాయిల సొమ్ము కూడా వచ్చేది లేదని పెన్షన్ల అభిప్రాయం. దీనిపై నిపుణుల అభిప్రాయం చూసినట్లయితే దీనివల్ల పిఆర్సీల్లో పెన్షనర్ల పెన్షన్ పెంపు ఉండకపోయినప్పటికీ డిఆర్ మాత్రము ప్రతి 6 నెలలకు ఒకసారి కలుస్తూ ఉంటుంది అనేది నిపుణుల అభిప్రాయం. ఏది ఏమైనా దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సమాచారం జాతీయ పత్రికల్లో ప్రచురించారు. మన రాష్ట్ర పత్రికల్లో పెద్దగా సమాచారం ఇవ్వలేదు. అందువల్ల చాలామంది పెన్షన్లకు ఈ విషయం తెలియలేదు, అవగాహన లేదు. ఈ బిల్లు రాజ్యసభలో కూడా ఆమోదించబడినట్లయితే, కేంద్ర ప్రభుత్వం చేసినట్లయితే రాష్ట్రాలు కూడా దీన్ని అమలు చేస్తాయి. అందువల్ల రాష్ట్ర పెన్షన్ల సంఘాలు మరియు జేఏసీ నాయకులు ఖండిస్తూ నిరసనకు కార్యాచరణ రూపొందించాలి. ఇక నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షన్స్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా కూడా ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఈ విషయం మీద ఆందోళనలు నిర్వహించనున్నాయి.